ఉప్మా రవ్వ, బొంబాయి రవ్వ తీసుకొని ఒక టీ గ్లాస్తో రెండు గ్లాసుల బొంబాయి రవ్వ తీసుకున్నాను. దాన్ని కొంచెం వేయించుకోవాలి. ఒక ఆనియన్, 2 పచ్చిమిర్చి, ఒక క్యారెట్, 2 కరివేపాకు రెమ్మలు, చిన్న అల్లం ముక్క, కొత్తిమీర, పుదీనా ఇవన్నీ శుభ్రంగా కడిగి పెట్టుకొని కట్ చేసుకోవాలి. ఆ తర్వాత కళాయి పెట్టుకొని 3 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి, తాలింపు గింజలు వేసుకున్న తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, క్యారెట్ వేసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని మగ్గించుకున్న తర్వాత 2 గ్లాసుల బొంబాయి రవ్వకి 4 లేదా 5 గ్లాసుల వాటర్ పోసుకొని మరిగించిన తర్వాత బొంబాయి రవ్వ వేసుకొని ఉండలు లేకుండా తిప్పుకోవాలి బాగా. ఆ తర్వాత దగ్గర పడినప్పుడు కొంచెం కొత్తిమీర, పుదీనా, జీడిపప్పు వేసుకోవాలి. ఆ తర్వాత లెమన్ సూప్ కొంచెం యాడ్ చేయాలి. ఇష్టం ఉంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది.